హలో గైస్, అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంట్లో ఖాళీగా ఉన్నాననేసి పండగ కూడా దగ్గరకు వస్తుంది కదా అని బీరువాలో బట్టలన్నీ తీసేసి కుట్లు విప్పుతున్నాను. చాలా టైట్గా అయిపోయాయి, కొంచెం లావ్ అయ్యాను కదా, అందుకే టైట్ అయిపోయాయని కుట్లు విప్పుతున్నానండి. చూడండి, మా ఓడు బీట్రూట్ జ్యూస్ చేస్తాను మమ్మీ అని అంటే కట్ చేసి ఇచ్చాను. చూడండి ఎలా పోస్తున్నాడో. నేను పోస్తానంటే వద్దు నేనే పోసుకుంటానని పోసేశాడు. కొంచెం కింద కూడా పడేశాడు. నేనేమో ఇక బట్టలన్నీ తీసేసి కుట్లన్నీ విప్పేశాను అన్నిటికీ. నా మిషన్ ఇంట్లోనే ఉంది కాబట్టి నేనే స్టిచ్ చేసుకుంటాను మళ్ళీ, అందుకని మొత్తం విప్పేశానండి. మన ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా కూడా లేనట్టే ఉంటాము. ఇంట్లో వాళ్ళేమో మనకి కొనిపిస్తూనే ఉంటారు మనం అడిగినప్పుడల్లా. నేనేమో 1-2 సార్లు వేసేసి వాటి జోలికి కూడా వెళ్ళను. ఇంకా అన్నీ మొత్తం తీసి కుట్లు ఇప్పేశాను. ఇంకా చాలా బట్టలు ఉంటే మొత్తం అవన్నీ మొన్న అనాథాశ్రమాలకి 2 సంచులు ఇచ్చేసానండి. నా మిషను నేనే స్టిచ్ చేసుకుంటాను ఇంట్లోనే. ఈ డ్రెస్ చూడండి, దీనికి దాదాపుగా 7-8 ఇయర్స్ అయిపోయిందండి. అయినా కొత్తగానే ఉంది, ఎందుకంటే నేను 2-3 సార్లే వేసుకున్నాను దాన్ని. ఇంకా తర్వాత దాని జోలికే పోలేదు. మళ్ళీ ఈరోజు తీశాను. మన ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా కూడా సరిపోవండి. నిజంగా నచ్చిందంటే అది కంపల్సరీ కొనాల్సిందే. కొన్నామంటే ఇంకా దాని జోలికి కూడా వెళ్ళాము. చూడండి, బీరువాలో పట్టక ఇంకా బయట కూడా వేసానండి. కబోర్డ్లో కూడా అన్నీ నా బట్టలే ఉన్నాయి. బయట కూడా మొత్తం వేసేసాను డైలీ వేర్కి. ఆలోపు మా ఓడు కూడా జ్యూస్ చేసి తీసుకొచ్చేసాడు మా కోసము. చేశానని చూపిస్తున్నాడు. నేను మా చెల్లి ఇద్దరం తాగేసాము జ్యూస్. ఇద్దరం తాగేసామండి. ఆలోపు మా తమ్ముడు బయటికి వెళ్ళొచ్చిండు. వాళ్ళ కోసం చికెన్ నూడిల్స్ తీసుకొచ్చాడు. ఇంట్లో అన్నం వండితే ఒక మెతుకు కూడా ఎవ్వరు తినలేదు. చూడండి నూడిల్స్ని ఎలా ఇష్టంగా తింటున్నారో వాళ్ళు. మా పాప కూడా బయట ఫుడ్డే ఎక్కువ తింటానని ఇంట్లో రోజు ఏడుస్తూనే ఉంటుందండి. కానీ ఎక్కువ ఫుడ్ బయటవి పెట్టకూడదనేసి ఇంట్లోనే నేను చేస్తాను వాళ్ళ కోసం. మా ఓడు కూడా చూడండి ఎలా తింటున్నాడో. మా తమ్ముడు కూడా. ఇంకా చేసేదేం లేక వాళ్ళతో పాటు నేను కూడా తినేసానండి. దాని తర్వాత టీ పెట్టి తాగేసాము. బాయ్ అండి.